ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఇక 2 రోజుల పాటు అక్కడే బస చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం పవన్ బయలుదేరనున్నారు. సాయంత్రం తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద పవన్ ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. ఇక రాత్రి కొండపైకి చేరుకొని పవన్ అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోబోతున్నారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పవన్ తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. రేపు రాత్రి కూడా పవన్ కళ్యాణ్ కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. ఇక దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. కల్తీ నెయ్యి అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ కోసం తిరుమల కొండకు వెళ్లనున్న పవన్ స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు.